హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే నేను ఈరోజు మీ ముందుకి ఒక షిఫ్ట్ VXI 2016 మోడల్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016. వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1 lakh చేంజ్ రీడింగ్ తిరిగింది. ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నది, పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి. సో బండి అయితే మనం ఫస్ట్ చూద్దాం. బండి ఎట్లుంది, బండి కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. అండ్ అలాగే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి వెహికల్స్, ది బెస్ట్ వెహికల్స్ అయితే నేను ఇప్పించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ అయితే ఫస్ట్ అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ VXI పెట్రోల్ వేరియంట్ వెహికల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అండి. ఇది 2016 మోడల్. ఇది ఫ్రంట్ అవుట్లుక్. మనం ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తా. ప్రతి ఒక్కటైతే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు 90% బాగున్నాయి. సో మీరు టైర్లను చూసుకోవచ్చు. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, చిన్న నాయిస్ కూడా లేదు సస్పెన్షన్ పరంగా. సో టైర్లు అయితే 4 90% ఉంటాయి, అంటే సీల్ టైర్లే. అండ్ అలాగే మనం లోపల ఇంటీరియర్ వ్యూని చూసుకున్నట్టయితే ఇంటీరియర్ వ్యూ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నదండి, మీరు చూసుకోవచ్చు. సో ఈ వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది, లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. సో ఈ వెహికల్ యొక్క పిల్లర్లు, ఆపరణలను చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే లేదు. ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆపరాను డిస్టర్బెన్స్ కాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా రాలేదు వెహికల్కి. వెహికల్ ఎక్సలెంట్గా ఉన్నది. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే ఆన్ ఆఫ్ చేసుకున్న బటన్ ఇది, సైడ్ మిర్రర్లను అడ్జస్ట్ చేసుకున్న బటన్ ఇది. సో మనం లోపల చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి వచ్చేసి లోపల ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే టచ్ స్క్రీను, రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో వెహికల్కి ఒక సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే టచ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ అలాగే ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఏసీ అయితే చిల్డ్ ఏసీ అండి, ఎక్సలెంట్గా వస్తుంది. ఏసీ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. అండ్ అలాగే టచ్ స్క్రీన్ ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. మనకి ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,19,03 కిలోమీటర్లు అయితే తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్ అండి, మీరు షోరూమ్లో చెక్ చేసుకున్నా మనకైతే ట్రాక్ అయితే అవైలబుల్లో ఉంది. సో వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫుల్ మ్యాటింగ్ ఉంటుంది వెహికల్కి, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. లైట్గా ఈ డోర్కి అయితే కొంచెము డెంట్ పడ్డదండి, మీరు చూసుకోవచ్చు. దూరం నుండి చూస్తానైతే ఏర్పడదు, దగ్గర నుండి చూస్తానైతే ఇక్కడ లైట్గా అయితే కొంచెము డెంట్ పడ్డది, అంతకుమించి అయితే ఏం లేదు. వెహికల్ అంతా ఓవరాల్గా గుడ్ కండిషన్ ఏనండి. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కానీ ఏ సీట్ కవర్ కూడా బ్రేక్ అయితే కాలేదు. చాలా అంటే చాలా మంచిగా నీట్గా ఉన్నది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. బండికి అయితే చాలా అంటే చాలా బాగున్నది, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సో ఈ టైర్ చూసుకున్నా కూడా మనకు టైర్ అయితే 90% ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇటు సైడ్ మనం డ్రైవర్ సీట్ సైడు బ్యాక్ సైడ్ డోరు కొంచెం లైట్గా డెంట్ పడ్డది. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. సో ఈ వెహికల్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చాలా చేయించుకున్నాడు. బండి అయితే మంచిగా నీట్గా ఎక్సలెంట్గా ఉన్నది. సో బ్యాక్ సైడ్ నుండి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మారుతి సుజుకి షిఫ్ట్ VXI పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి. సో రివర్స్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే రివర్స్ కెమెరా ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి వెహికల్కి. మనం ఒకసారి బ్యాక్ సైడ్ డిక్కీని ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఎక్కడ కానీ ఎటువంటి లైనింగ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి మిస్సింగ్ అయితే లేదు. బండి అయితే సింగిల్ ఓనర్ అండి. బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే లేదు. మనం బ్యాక్ సైడ్ నుండి లోపల ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. రూఫ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి మార్కులు అయితే లేవు. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. షిఫ్ట్ VXI 2016 పెట్రోల్ వేరియంట్ వెహికల్. సో మనం స్టెప్ని చూసుకున్నట్టయితే స్టెప్ని కూడా మనకు ఒక 70-80% ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఓవరాల్గా అయితే వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. వెహికల్కు ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా రాలేదు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఇటు సైడ్ మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూ, కో డ్రైవర్ సీట్ కదా వ్యూని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే బండిని అయితే లగ్జరీగా మెయింటైన్ చేసుకున్నాడు. కలర్ కూడా చాలా బాగున్నది. అండ్ అలాగే ఇటు సైడ్ టైర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ
ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో చూసుకోవచ్చు మీరు. ఓవరాల్గా అయితే బండి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ పిల్లలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. ఇటు సైడ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బండి అయితే రెడీ టు గో, పెట్రోల్ పోసుకొని నడుపుకోవడమే. సో మనం బయట నుండి డాష్ బోర్డ్ను, ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉన్నది మొత్తానికి. మనం ఇటు సైడ్ టైర్ను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో బండి అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. సస్పెన్షన్కి అయితే రూపాయి బిల్ల పని కూడా లేదండి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2016 స్విఫ్ట్ VXi పెట్రోల్ వేరియంట్. సో ఇప్పుడైతే మనం బానెట్ ఓపెన్ చేద్దాం, ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ అయితే ఒకసారి విందాం ఏ విధంగా ఉందో. మీకైతే ఇప్పుడు వినిపిస్తా, మీరు చూసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. మీరు ఇప్పుడైతే ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. ఇంజన్లో అయితే ఎటువంటి నాయిస్ అయితే లేదు, ఎక్కడ కానీ ఎటువంటి లీకేజ్ లేదు. సో బండి అయితే ఓవరాల్గా అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ కానీ ఎటువంటి ఆప్రాన్ అయితే డిస్టర్బెన్స్ అయితే కాలేదు, ఇటు సైడ్ ఆప్రాన్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు. సో బ్యాటరీ వచ్చేసి మనకు ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఉంది. బ్యాటరీ కూడా ఎక్సలెంట్గా ఉంది. బండికి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. నేనైతే ఇప్పుడు గేజ్ పుల్లని తీస్తాను, మీరైతే సౌండ్ వినొచ్చు. గేజ్ పుల్లని తీసిన తర్వాత మనం బ్యాక్ కంప్రెసర్ చెక్ చేద్దాం. సార్ ఎక్సలెంట్ అవుతాం మీకు. సో ఫ్రెండ్స్ అయితే ఎక్సలెటర్ ఇప్పించిన తర్వాత మన బ్యాక్ కంప్రెసర్ అండ్ ఎటువంటి స్మోక్ అయితే లేదు. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో బండి అయితే ఈ విధంగా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు కూడా లేవు ఈ వెహికల్కి. పెట్రోల్ ఇంజన్ వెహికల్ 2016 స్విఫ్ట్ VXi. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2016 స్విఫ్ట్ VXi. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, రెడీ టు గో. ఇటు సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగా, ఇంటీరియర్ పరంగా, అవుట్లుక్, టైర్లు, ఇన్సూరెన్స్ అండ్ అలాగే ఎటువంటి పని లేకుండా డైరెక్ట్గా పెట్రోల్ పోసుకొని నడుపుకోవడమే. రూపాయి బిల్ల పని అయితే లేదు ఈ వెహికల్కి. సో ఓవరాల్గా వెహికల్ మనకు 2 keys ఇచ్చిండు అండ్ అలాగే ఇన్సూరెన్స్ ఇచ్చిండు. పొల్యూషన్ పేపర్లు అన్నీ మనకు మన దగ్గరనే ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4,90,000 అయితే ఈ వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 4,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. అండ్ అలాగే మీలో కనుక ఎవరికైనా ఈ వెహికల్ కనుక నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా కాంటాక్ట్ నెంబరు. మీకు ఈ వెహికల్ నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్తాను. అండ్ అలాగే నెంబర్ ప్లేట్ అయితే చెప్తాను. మీరు షోరూమ్లో కూడా ఇట్లా ఈ వెహికల్ యొక్క ట్రాక్ చెక్ చేసుకొని మన దగ్గరికి వచ్చి బండి చూసుకొని బండి నచ్చితే మీరైతే మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే చేయకండి, ఎందుకంటే టైంపాస్ కాల్స్ ఈ మధ్యలో ఎక్కువ వస్తున్నాయి. బండి నచ్చితేనే కాల్ చేయండి, నచ్చకపోతే మాత్రం కాల్ చేయకండి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాట్సాప్లో మీరు అడగచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మీరు మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని వెహికల్ మంచిగుంటే ఒక 10 daysలో అయితే సేల్ చేసి అయితే పెడతా. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మీకైతే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ వెహికల్ కనుక నచ్చినట్టయితే అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి నెంబర్ 1 వెహికల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.